ఈరోజు నా పేరు వెంకటరమణ అండి. ఉత్తరాంధ్ర చిరంజీవి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిని. ఈరోజు గాజువాకలో పవన్ కళ్యాణ్ రావడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈరోజు మన గాజువాకలో సంస్థ అయినా సరే ఈరోజు డైరెక్ట్గా అధినేత పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్న మనకు అవకాశం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గాజువాకలో మనం అందరూ కలిపి కలిసికట్టుగా జన సైనికులు అభిమానులు మొత్తం అందరూ కలిపి గాజువాకలో మన పవన్ కళ్యాణ్ గారి అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ అందరూ కూడా మనం కలిసికట్టుగా మనం పనిచేయాలని కోరుకుంటూ ఉత్తరాంధ్ర ప్రెసిడెంట్గా నేను గాజువాకలో కూడా ఎంతో సేవకులు చేస్తూ ఈరోజు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని మన గ్లాస్ గుర్తు ఓటేసి అందరూ అత్యధిక మద్దతు కల్పించాలని కోరుకుంటూ జన సైనికులకి అభిమానులకి ఈరోజు పవన్ కళ్యాణ్ గాజువాక రావడం అంటే ఎంతో సంతోషకరం. మన గాజువాకలో అభిమానులు కానీ అందరూ కూడా గాజువాక ప్రజలు కూడా ఎంతో గాజువాకను అభిమానిస్తున్న అందరూ కూడా గాజువాక ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు గాజువాక సభ్యతను కూడా 1,00,000 పైగా సభ్యతలు ఈ గాజువాకలో ఈరోజు అందరూ కూడా సభ్యతల ప్రకారం చూసిన గాజువాక మన పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు అందరూ కూడా ప్రత్యేకంగా అభిమానించి అందరూ కూడా మన మనిషిగా మా అన్నయ్యగా తమ్ముడిగా ఒక తోబుట్టుగా అందరూ పాలించి పవన్ కళ్యాణ్ ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ మీ వెంకటరమణ. నా పేరు జాగరప్ సేను, గాజువాక నియోజకవర్గం అండి. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో ధనిక నియోజకవర్గం గాజువాక. ఇదే నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది. ఒక జన సైనికుడిగా ఇదే విధంగా గత 2014 నుంచి ఈరోజు జనసేన పార్టీ పునరుద్ధరించిన ఈ రోజు వరకు జన సైనికులు గాజువాకలో చాలా సమస్యలు తీసుకెళ్లడం జరిగింది. ఇదే విధంగా స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్య కానీ, మరియు గంగవరం పోర్టు కానీ, మరియు బిహెచ్పి డైరీ సమస్య కానీ, కాలుష్యం కానీ, మరియు ఇదే విధంగా గాజువాక జంక్షన్లో వర్షాకాలం వస్తే చాలా వాటర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంది. ఇదే విధంగా చాలా సమస్యల గురించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి డాక్టర్ శివశంకర్ గారి దృష్టి తీసుకెళ్ళని గాజువాక పవన్ కళ్యాణ్ గారు రావడం, సమస్య గురించి అధికార దృష్టికి తీసుకెళ్ళడం కొంతవరకు పరిష్కారం అయింది అనుకున్నాం. ఇదే విధంగా స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు చాలా ఈరోజు మాకు చాలా ధైర్యంగా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు గాజువాక అని అనుకోబడికి వాళ్ళు మా తలరాత మారింది అనుకున్నారు. ఇదే విధంగా మేము స్క్రీనింగ్ కమిటీ కూడా చాలా లెటర్లు ఇవ్వడం కూడా జరిగింది. గాజువాక నుంచి చాలా జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు గాజువాక పోటీ చేస్తే చాలా మంది తలరాతలు మారుతాయని ఈ సందర్భం తెలియజేసుకున్నారని చెప్పారు. ఇదే విధంగా మాకు ఈరోజు గాజువాక నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ప్రతి జన సైనికుడు కష్టపడి పోటీ చేసి ఓట్లు వేయించి ప్రతి ఒక్కరూ మహిళలు మరియు పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ ఓట్లు అధిక శాతంలో పోలింగ్ అవుతుందని ఈ సందర్భం తెలియజేసుకున్నాం. జై జనసేన. కామేష్ అండి, నేను గాజువాక నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు గాజువాక నుంచి పోటీ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వెనకబడిన ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తున్నారు, అది చాలా సంతోషం. అందులో నుంచి గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. దేశ రాజకీయ చరిత్రలో అసెంబ్లీ స్థానంలోని ఎవరికి రాలేనంత మెజారిటీ మేము ఇచ్చి గెలిపిస్తాను చెప్తున్నాం ఈ సందర్భంగా. అలానే ఆయన సినిమా రికార్డులు ఎలా అయితే బ్రేక్ చేసామో ఇప్పుడు మన అసెంబ్లీలోని ఆయన గెలిపించుకొని మేము సీఎం చేస్తామని తెలియజేస్తున్నాం. అలానే ఇక్కడ హైయెస్ట్ రెవెన్యూ వచ్చే గాజువాక ఇప్పటికీ డెవలప్ అవ్వలేదండి. అలానే ఉన్నాయి రోడ్లు కానీ, బస్ స్టాప్లో వాటర్ కానీ అవన్నీ తీరుస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. జై జనసేన, జై హింద్. నా పేరు నరసింహారెడ్డి, గాజువాక నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గాజువాక నుంచి పోటీ చేస్తున్నారనే విషయం తెలిసి ఇక్కడున్న నిర్వాసితులు అదేవిధంగా ఉన్న ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. వారి యొక్క సమస్యలు ఇప్పటికైనా తీరుతాయనే ఒక ఆనందంతో ఉన్నారు. అదేవిధంగా గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు వచ్చి నిర్వాసితులకు ఇచ్చిన హామీలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న కాలుష్యాన్ని రూపుమార్చుదామని చెప్పిన వాగ్దానాలన్నీ తీరుస్తారని మేము అందరం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క గెలుపుకి మేము ఎల్లవెల్లా కృషి చేస్తామని, ఈ విధంగా మాకు మంచి అవకాశాన్ని ఇచ్చి ఈ యొక్క గాజువాకని ప్రగతి పదంలో నడిపించడానికి వస్తున్న పవన్ కళ్యాణ్ గారికి సాయశక్తుల మా జన సైనికులు అందరూ కష్టపడి అతని యొక్క గెలుపుకి తుది వరకు పోరాడతామని తెలియజేస్తున్నాం. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.